సంశరణం 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 స్వామి. ఈరోజు మళ్ళా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకి తరపున మళ్ళా ఒక మెమోరాండం తయారు చేసి మళ్ళా గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. ఈ మెమోరాండంలో మేము ఏమి రాసామంటే, అయ్యా గత 5 సంవత్సరాలుగా 2 ప్రభుత్వంలో అనేకమైన మెమోరాండాలు దాదాపు 350 మెమోరాండాలు ఇచ్చాము. 1000 రూపాయలు మేము బ్రతకలేకున్నాము. తర్వాత మీరు ఉచిత బస్ ఆడవాళ్ళకి ఎలాగో ఇచ్చారు, మాకు కూడా సూపర్ లగ్జరీలో ఉచిత ప్రయాణం కల్పించండి అని గత 5 సంవత్సరాలుగా దాదాపు 350 మెమోరాండాలు సమర్పించినా కూడా ఎటువంటి నిర్ణయం లేకుండా వాళ్ళు నాకు ప్రతిసారి అంటే మెమోరాండం పంపించినప్పుడల్లా ఒక లెటర్ ఒకటి ఇస్తారు. ఆ లెటర్ అయ్యా మొట్టమొదటిసారి నాకు ఇచ్చిన లెటర్ని డేట్లు మార్చుతూ ఇస్తూ ఉన్నారు. నన్ను ఈ విధంగానే ఇచ్చేస్తున్నారు. మేము మొన్న పోయిన నెలలో నారా లోకేష్ గారు రమ్మన్నప్పుడు పోతే ఆడ మాకు న్యాయం జరగలేదు కదా స్వామి. లోకేష్ గారికి పోయినాం, ఆయన మా మెమోరాండం తీసుకోకుండా పక్కన వాళ్ళని తీసుకోమన్నారు. తీసుకున్న తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చేసేసి ఫోటో తీసి పంపించారు. అంతవరకే జరిగింది. అయ్యా మా బాధలు మీరు ఎందుకు పట్టించుకోవటం లేదు. అందుకని మేము ఏం రాసామంటే, మా ప్రాణాలు పోతే అన్నా మీరు మాకు న్యాయం చేస్తారా, మాకు న్యాయం చేయండి, మా ప్రాణాలు తీసుకునే పరిస్థితి మీరు తేవద్దు. ఎందువల్లంటే 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఈపీఎస్ చాలటం లేదా అంటే మీరు 3000 రూపాయలు మీరు రికమెండ్ చేశారు. మా యొక్క ఎండి గారి యొక్క ఆఫీసు నుంచి ఒక రికమెండ్ లెటర్స్ అంటే నాకు ఇచ్చిన లెటర్లో ఉన్నది నేను చెప్తానండి. 3000 రూపాయలు ఈ కార్మికులకి ఇవ్వండి, 1000 రూపాయలు చాలకుండా ఇబ్బంది పడుతున్నారు అన్నది. ఏమండి, ఓల్డ్ ఏజ్ పెన్షన్ 4000 ఇస్తున్నారు, కానీ గవర్నమెంట్లో పనిచేసి ఎటువంటి పెన్షన్ లేకుండా మేము అనాథులుగా బతుకుతూ ఉంటే మాకు మా యొక్క డిపార్ట్మెంట్ మాకు ఎంతో ఉపయోగం చేశారో చూడండి. మీరు ఆ 4000 బయట ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మా దగ్గర బానిసలుగా పనిచేసిన ఏపీఎస్ఆర్టీసీలో బానిసలుగా 37-38 సంవత్సరాల బానిసలుగా పనిచేసిన వాళ్ళకి అయ్యా ఇంకొక 2000 కలిపి 3000 ఇవ్వమని వాడు రికమెండేషన్ లెటర్ నాకు డేట్లు మార్చి అనేకమైన లెటర్లు గతంలో కూడా మీకు చూపించి ఉన్నాను. ఇదండి ధర్మం. కానీ ఫైనల్లో మళ్ళీ నేను రాస్తాను, మా ప్రాణాలన్నా పోతే అయ్యా ముఖ్యమంత్రి గారు మా ప్రాణాలు పోతే అప్పుడు మీరు ఇస్తారా అంటే మేము మా ప్రాణాలు మేము మీ యొక్క ఆఫీస్ తోటి తీసుకోవాలన్నా మమ్మల్ని ఎందుకు స్వామి ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పి రాశాం. అటు కడపలో రఘునాథ్ రెడ్డి గారు కూడా తన యూట్యూబ్ ద్వారా మేనేజ్మెంట్ని అడుగుతున్నారు, జరుగుతుంది. కానీ అయినా కూడా కార్మిక సోదరులారా, నేను ఆర్టీసీలో పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత ఆర్టీసీ కార్మికులకు అనేక రాయితీల కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో నేను ముందు నిలబడ్డాను. అప్పటి నుంచి 671 అనే అసోసియేషన్లో మేము పనిచేసి అనేక రాయితీలు సంపాదించాం. తర్వాత ఏ రాయితీ కూడా సంపాదించలేదండి. చివరికి ఈరోజు 5 సంవత్సరాలకు పాస్ ఇస్తుంది కూడా తెలంగాణ వాళ్ళకి 3 సంవత్సరాలు ఇస్తున్నాడు, మాకెందుకు అని చెప్పి మేము పెట్టిన మెమోరాండానికే ఇస్తున్నాడండి. తర్వాత మా మెడికల్కి కూడా మేము అయ్యా మేము ముసలిళ్ళని చూసుకొని ప్రతి వారం వచ్చి పోవడం కష్టంగా ఉందయ్యా మాకు అని చెప్పితే మరి నెలకు ఒకసారి మా మందులు ఇచ్చే ఏర్పాటు కూడా మేమే మా వల్లనే జరిగిందండి. ఇవన్నీ మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మేమేమి అసోసియేషన్లో పెట్టుకొని ఏదో కార్మికుల్ని మోసం చేసి దగ్గర చేసి డైరీలు అమ్ముకుంటూ లేకపోతే ఒక అప్లికేషన్ మనకి 50 రూపాయలు బస్టాండ్లో వసూలు చేసుకుంటూ దాని తర్వాత ఎస్ఆర్ బేస్ రాయాలంటే 200 రూపాయలు కట్టండి, ఈపీఎస్ మన యొక్క జీవన ప్రమాణం కావాలంటే 200 రూపాయలు కట్టండి, లేదా మేము ఆఫీస్కి వచ్చిపోతాం అనుకుంటే 500 రూపాయలు అయినా డబ్బులు వసూలు ఎక్కడ మేము చేయటం లేదయ్యా. మేము నా సొంత డబ్బులు పెట్టుకొని నేను ఒక కార్మికుల కోసం ప్రయత్నం చేస్తున్నాను స్వామి. కాబట్టి మేము మటుకు ఈ పట్టు వదలము. మేనేజ్మెంట్కి సూచించేది ఒకటే, నాకు మా యొక్క నాకెల్లా రాదు, నాకు ఈ పెన్షన్ రాదు. ఎందువలంటే మా భార్య ఉద్యోగం చేస్తుందని చెప్పి నాకు లేకుండా చేశారు. నేను నా గురించి అడగటంలో నాకు కార్మికుల కోసం అడుగుతున్నానండి. నేను దీక్షలో ఉండి కూడా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు, అబద్ధం చెప్పను. నా యొక్క కార్మికులకు అన్నీ నేను ఉచితంగా చేస్తున్నానయ్యా. నాకు వచ్చే పెన్షన్ని
నా కార్మికులకు పంచుతున్నానయ్యా. ఎందుకంటే నా భార్యకి వచ్చింది కాబట్టి నేను తింటున్నాను కాబట్టి, మరి నాకు ఇళ్ళు ఉన్నాయి కాబట్టి నేను తింటున్నాను కాబట్టి, నా ఇంకో పెన్షన్ 5,000 పెన్షన్ కూడా 10 మందికి పెంచుతూ ఉన్నానే. మావ మీద వేసి నేను యథార్థం చెప్తున్నానండి. కాబట్టి నా యందు దయవించి తోటి సోదరులు, మీరు ఇళ్లలో పడుకొని ఎవడో చేస్తాడు ఏదో వస్తుంది ఫోన్ చేసి, అయ్యా ఏమైంది, పిఎఫ్ ఏమైంది, పిఎఫ్ఓ లాగా ఈపీఎస్ మీటింగ్లు పెట్టి నేను మోసం చేయటంలో, ఈపీఎస్ ద్వారా మేము మీటింగుల్లో అది చేసి ఇది చేసి మీరు 500 పంపించండి, 1000 రూపాయలు పంపించడంలో నేను ఒక్క పైసా ఏ కార్మికుడితో కూడా వసూలు చేయటం లేదని మీకు మనవిగా తెలియజేసుకుంటూ, మా సమస్య పరిష్కారం కావాలి, మా ప్రాణాలు పోతే మీరు పరిష్కరించి మీరు ఎవరికి ఇస్తారో మా సవాళ్ళ కన్నా ఇస్తారా అని నేను అడుగుతున్నాను. కానీ మాల మీద ఉండి ఆ మాట అనకూడదు. కానీ కడుపు మంటండి, కార్మికులు పడి ఆవేదన, కార్మికులు 1000 రూపాయలతో బతకలేక పస్తులు ఉంటుంటాయి. కార్మికులు జబ్బులు చేస్తే ఎక్కడి నుంచి ఊరికి పోవాలంటే ఆల్కహాల్ రద్దు చేశారు కాబట్టి సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం అడుగుతున్నాం స్వామి. మీకు అది 1 నిమిషం పని కాబట్టి మా ముందు దయించి మాకు న్యాయం చేస్తారని మళ్ళీ ఇంకో మెమోరాండాన్ని ఈరోజు 28వ తారీఖు ఇప్పుడు చేశాను. ఈ యొక్క మెమోరాండాన్ని కూడా పంపిస్తాను. దీనికి ఏ సమానం చెప్తారు, దీనిలో లాస్ట్లో రాసిన వరకు ఒకటి, మా ప్రాణాలు పోతే మా శవాలకి ఇస్తారా అని రాసుకున్నాం స్వామి. కాబట్టి మాకు ఎంతో దయించి మాకు ప్రభుత్వం మేలు చేయాలని కోరుతున్నాను. ఆవేదనతో మాట్లాడుతున్నాను కదండి, కార్మికుల కోసం మాట్లాడుతున్నానండి. ఏ కార్మికుల కోసం ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే కార్మికులను అడ్డం పెట్టుకొని మేము ఏమన్నా 10 పైసలు సంపాదించుంటే నిరూపించవచ్చు. ఏ వ్యక్తి అయినా సరే నిజాయితీగా కార్మికుల కోసం పనిచేస్తున్నాం. ఈ రోజు వరకు మీరు అనుభవిస్తున్న ప్రతి రాయితీ కూడా ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా నేను మా యొక్క జానకిరావు గారు సాధించిన 2014 ముందే కానీ 2014 తర్వాత ఈ 5 సంవత్సరాల పాస్ కూడా మేమే దాని తర్వాత నెల మెడికల్ మేమే ఇస్తున్నాం. కాబట్టి మా అందరూ దయించి మాకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వాన్ని మీరు కూడా ప్రతి వాళ్ళు ఒక లెటర్ రాసి పంపించి మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ విరమిస్తున్నాను. స్వామియే శరణం, స్వామియే శరణం, శరణం శరణం.